హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు మా హస్బెండ్ మీద చేసిన పిచ్చి ప్రయోగాలలో ఇది సెకండ్ వీడియో. కొంచెం వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తాను. ఫస్ట్ అయితే వీడియో చూసేయండి. కింద పడ్డావా పండుకొని ఉన్నావా? పడ్డా అంటే పండుకొని ఉన్నా అంటే ఏంటి అర్థం? మొత్తానికి కింద పడ్డావా? ఇప్పటికే ఉన్నావా? అప్పటికే ఉన్నా. వచ్చి లేపినా చిన్న చిన్న ఇంట్లో మళ్ళీ మీదకి లేపినా అంటే రాగానే మనిషి పడిపోయిందని మనిషి దగ్గరికి రాకుండా నువ్వు కీసో ఏమో ఆడ పెట్టడానికి పోయినావుగా. అనుకున్న వచ్చానే అనుకుంటా నేను తీసారు ఒక లిక్విడ్ చాలు. చూడండి, ఈయనకి నేనంటే ప్రేమ లేదు. చెప్పు, ఏమో చెప్దాం అనుకున్నాను. పిల్లలంటే ప్రేమ లేకుండా ఎవరు ఉన్నారు? కానీ నా పిల్లలు అట్లా ఉండదు. నువ్వు ఉన్నావుగా, పడిపోయి ఉంటే ఎప్పుడు ఉరికి రావాలి. ఆ మేఘాల మీద ఉడిపోతారు. కానీ నాకు తెలుసు అనుకున్నది ఎప్పుడు ఉంటుంది. నేను పెద్ద నీ రియాక్షన్ కోసం 2 రోజుల కాంచి తీస్తాను ఇంకా వీడియో. 2 రోజులు ఇక స్టోరేజ్ అంతా బొక్క. ఓ మొత్తం ఇట్లా కొట్టుకుంటా పోవచ్చు, ఏడ్తా పోవచ్చు అనుకున్నా నేను. నీ అంటలేవు మళ్ళా ఏమంటారు? ఏమన్నా కానీ సార్ ఇది అర్జకారి చెప్తాను. అది డ్యాన్స్ వస్తుందో, నువ్వు ఎంత ఏడుతావో ఎంత బాధపడతావో అనుకున్నా. చిన్న షార్ట్ వీడియో పెడితే అయిపోతుంది అది. కానీ నువ్వు బాధపడలే, కానీ నేను వీడియో తీయడానికి ఎంత బాధపడ్డానో ఆ వీడియో అంతా పెడితే 3-4 గంటల వీడియో అవుతుంది. స్పీడ్గా పెట్టినా కూడా 3-4 గంటల వీడియో అవుతుంది అది. నిన్న మధ్యాహ్నం 12:30 కాంచి మొదలు పెడితే నిన్న సాయంత్రం మనం బండికి పోయినప్పటి వరకు, ప్లస్ ఇవాళ పొద్దున్న నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఊకే వస్తాను అన్నప్పుడల్లా ఆన్ చేస్తానా ఆడ పెడతాను, ఆన్ చేస్తానా ఆడ పెడతాను. నేను నిన్న నుంచి చేసింది చూసి 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 మందిదగాడు కూడా నేర్చుకున్నాడు. వాడు కూడా నేను పడుకోగా వాడు కూడా పడుకుంటాడు. మా హస్బెండ్ మీద చేసిన ప్రయోగాలలో ఇది 2 కదా. సో తనకి ఏంటి అంటే రియాక్ట్ అయ్యాడు తను. కాకపోతే నేను నవ్వేశానంట, తను చూసిండు. సో మనకి ఇలాంటివి సెట్ అవ్వవు. సీరియస్గా ఉండి డైరెక్ట్గా గొడవ పడడానికి రెడీగా ఉంటాను. కానీ ఇలా ఏమంటారు, ఏం అవ్వకుండా అయ్యింది, హెల్త్ బాగాలేదు అని చెప్పడం ఇదంతా నాతో కాదు. ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి అలవాట్లేదు. ట్రై చేద్దామన్నా కూడా రాలేదు చూసిలా. సో కొందరు ఏంటి అని అంటే నార్మల్గా హెల్త్ బాగాలేకపోయినా నమ్మరు, రియల్గా బాగాలేకపోయినా కూడా అంత యాక్టింగ్ అనుకుంటారు, ఎంత ఎదిగో అనుకుంటారు. సో ఇంకొకటి ఏంటి అని అంటే నేను ఏదైనా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్న వీడియోస్లో నాకు ఏంటి అంటే భయం వేస్తుంది. ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్ గురించి ఎవరికి తెలియదు, ఇప్పుడు కొందరికి తెలుసు. సో వాళ్ళు చూసి మమ్మల్ని అన్నారు, మమ్మల్ని టార్గెట్ చేసి మా గురించి అన్నారని ఎక్కడ మాట్లాడతారో, దేని గురించి ఏది మాట్లాడినా అనేసి భయంతో చాలా కంట్రోల్డ్గా వీడియో చేద్దామని చూస్తున్నాను. కానీ అది అవ్వట్లేదు, కానీ చేద్దాము. అండ్ ఇది వచ్చేసి నేను 3 days షూట్ చేశాను అన్నమాట వీడియో. కాకపోతే ఏంటి అంటే దాని 3 daysలో 3rd day రియాక్ట్ అయ్యేలాగా ఉంది వీడియో. సో 2 days అంతా తీసిందంతా వేస్ట్. నేను అంతా కూడా స్పీడ్గా పెట్టాను. హెల్త్ బాగాలేదు అని నమ్మించాలి కాబట్టి నేను రెడీ అయ్యి ఏం వీడియో తీయలేదు, జస్ట్ నార్మల్గా వీడియో తీసాను అన్నమాట. ఎటైనా వెళ్తే ఏదైనా ఫెస్టివల్స్ అయితే నేను రెడీ అయ్యి వీడియో తీస్తాను. నార్మల్గా నేను ఇంట్లో ఎలా ఉంటానో న్యాచురల్గా అలానే వీడియో తీశాను, ఎందుకంటే తను కూడా నమ్మాలి కదా. అండ్ ఇంకొకటి, నాకు 2 days నుంచి ముందే హెల్త్ మరీ బాగాలేదు కాదు, సీరియస్ అయిపోయేంత ఏం లేదు, జస్ట్ బాగాలేదన్నమాట అంతే. కొంచెం ఏసీ అది ఎఫెక్ట్ అయిపోయింది. నైట్ అంతా ఆఫ్ చేయకుండా అలానే ఉండిపోవడం వల్ల బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది. సో మనకు ఆల్రెడీ బ్రీతింగ్ ఇష్యూ ఉంది కాబట్టి తను భయపడతాడు అని నేను అనుకున్నాను, కానీ నేను నవ్వేశానట, తను భయపడలేదు. ఇంకొకటి ఏంటంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నేను రియల్గా హెల్త్ బాగాలేకపోతే పడిపోయినప్పుడు ఎలా ఉంటాను,
నార్మల్గా ఉన్నప్పుడు ఇప్పుడు పడిపోయినప్పుడు పడుకున్నట్టుగా ఎలా ఉన్నాను అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నీ ఐస్ ఇలా ఉంటాయి, నీ లిప్స్ ఇలా ఉంటాయి, నువ్వు అప్పుడు ఇలా ఉండవు, అంత డిఫరెంట్గా ఉంటుంది అవి. అప్పుడు నేను భయపడతాను రియల్గా అయినప్పుడు. ఇదంతా నాకు ఆల్రెడీ అంటే నాకు నువ్వు పడిపోయి ఉంటే నేను పడుకున్నావని అనుకున్నాను. నార్మల్గా లేట్ అయిపోయింది, నైట్ 1 o'clock అన్నమాట అది. సో పడుకున్నావని అనుకున్నాను అనేసి చెప్తున్నాను అన్నమాట. ఇక నేను కూడా కన్విన్స్ అయిపోయా. సో ఇంకొక వీడియో ఉంది, అది కొంచెం అంటే బెటర్గానే ఉందన్నమాట ఇప్పుడు ఈ 2 వీడియోస్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంకా ఏంటి అని అంటే ఎలాంటి నేను నార్మల్గా ఒకటి ప్లాన్ చేశాను, కాకపోతే దానికి కావాల్సిన ఒక ఏమంటారు ఒక థింగ్ అవసరం దానికి. అది ఎక్కడుంది అని అంటే వరంగల్లో ఉంది, అది మా ఇంట్లో ఉందన్నమాట. సో నేను అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాతే నేను ఆ వీడియో చేయగలుగుతా. ఆ వీడియోలో రియాక్షన్స్ అయితే సూపర్గా వస్తాయి. అది ఎందుకంటే లైఫ్ మ్యాటర్లో ఒకటి అన్నమాట. సో అది నాకు చేయాలని ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే నేను లాస్ట్ టైం అంత గుర్తుకు లేదు. సో నేను అది వెళ్ళినప్పుడు నేను అది కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి దాచేసి తర్వాత ఒక వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే హెల్త్ బాగాలేనప్పుడు అని చెప్పాను కదా. సో రియల్గా హెల్త్ బాగాలేనప్పుడు కూడా నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్స్ చెప్పిన తర్వాత కూడా నమ్మని వాళ్ళు ఉన్నారు. అదంతా యాక్టింగ్ అని అంటే డాక్టర్స్ అయితే నా ఫ్రెండ్స్ కాదు కదా చెప్పించడానికి. సో అదంతా పక్కన పెడితే నా హస్బెండ్నే మనీ పెట్టుకొని నా హస్బెండ్నే తీసుకెళ్ళి హాస్పిటల్లో నా పక్క నుండి చూసుకునేది తనే కాబట్టి నాకు ఎవరి గురించి అవసరం లేదు, తను నమ్మితే చాలు అనుకున్నాను. అండ్ ఇవాళ నాకు ఇంకొక క్లారిటీ ఏంటి అని అంటే ఈ వీడియో వల్ల నా హెల్త్ రియల్గా బాగాలేనప్పుడు ఎలా ఉంటున్నాను, నేను నార్మల్గా ఎలా ఉంటున్నాను అని తను నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. అంతే కదా, నేను ఊరికే పడిపోయింది తనకు తెలిసింది, నేను రియల్గా పడిపోయినప్పుడు కూడా తనకు తెలిసింది. అంటే నాకు ఎప్పుడు ఎలా ఉంటున్నాను అనే డిఫరెన్స్ అనేది తనకు తెలుసు. అంటే తను నన్ను క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు, బాగానే ఉందా లేదా, హెల్త్ ఓకేనా లేదా అనేసి. నాకైతే ఈ మ్యాటర్లో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో చాలా చాలా బాగుంటాయి. అండ్ అంతే, ఇంకా చెప్పడానికి ఏం లేదు. పాప కూడా నేను పడుకుంటున్నానని పాప కూడా ఇట్లా పడుకొని యాక్టింగ్ చేస్తుంది, కళ్ళు మూసుకొని నిద్రపోవాలేమో అనుకొని, తనకు తెలియదు కదా. అండ్ ఓకే, అండ్ ఇంకేమున్నాయి చెప్పడానికి, మీరు చెప్పండి ఇంకా ఎలాంటివి చేస్తే తనకు అంటే రియాక్షన్ ఓవర్గా వస్తుందనేసి నేను అప్పుడు ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే నార్మల్గా కోపం తెప్పించేవి ఉంటాయి కదా, అలాంటి వాటిలలో మా ఆయన హైపర్ అయిపోట్లా నెంబర్ 1 అన్నమాట. సో కోపం తెప్పించే పనులు ఏం చేస్తే కోపం వస్తుంది అనేసి ఆలోచించుకొని చేయాలి ఇంకా వీడియోస్. తను నవ్వుతాడు, నేను పడిపోయిన ఇట్లా వీడియో తీస్తే నువ్వు రియాక్ట్ అవ్వలేదు, నీకు నా మీద ప్రేమ లేదనేసి నేను అంటుంటే తను నవ్వుకుంటాడు, సరేలే లేదులే ప్రేమ నాకు అది ఇది అనేసి. కానీ తను చెప్పే విధానం ఏదైతే ఉందో, అంటే నువ్వు బాగాలేనప్పుడు ఎలా ఉంటావు, బాగున్నప్పుడు ఎలా ఉంటావు నాకు తెలుసు కదా అనేసి డిఫరెన్స్ నాకు ఎలా అంటే తను మనకి ఇలా డిస్క్రైబ్ చేస్తున్నాడు మ్యాటర్ని. ఇట్లా ఉంటావు అట్లా ఉంటావు అనేసి అక్కడే అర్థమైపోయింది తనకు ప్రేమ ఉందా లేదా, నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడా లేదా అనేసి. సో మనం వీడియోస్ తీయాలంటే కూడా కొంచెం గట్టి టాపిక్స్ కావాలన్నమాట. మనకి గట్టి టాపిక్స్ ఏముంటాయా అని ఆలోచిస్తున్నాను. కొన్ని వీడియోస్ అయితే అనుకున్నాను, అవి క్లియర్గా చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో నా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ వీడియోలో జరిగే వాయిస్ ఉండాలి అనేసి నాది అంటే అనుకుంటున్నాను నేను, కోరిక. ఈ వీడియో తీయడానికి నేను 2 మొబైల్స్ పెట్టి షూట్ చేశాను అన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఒకటి, ఇంకొకటి నార్మల్గా కింది మొత్తం నేను పడిపోతే కనబడేలాగా ఒక వీడియో పెట్టాను. అది ఇది సేమ్ వాయిస్ వస్తుంది కదా, ఇంకా ఆ వీడియో ఎందుకు పెట్టడం అనేసి అవన్నీ డిలీట్ చేసేసాను అనమాట. సో ఇవి పెడితేనే మనకి ఇంత లెంత్, ఇంకా చాలా స్పీడ్లో పెట్టేశాను నేను. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్లా ఉండేలాగా చూసుకుంటాను నేను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లవ్ యూ ఆల్. బై బాయ్.